సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈ విధంగా నేను మీతో మాట్లాడి దగ్గర 20 రోజులు అవుతుంది అనుకుంటా. మార్కెట్ క్లోజ్ అయ్యి ఇంచుమించుగా అనగా మార్కెట్ సెలవులు ఇచ్చి ఇంచుమించుగా 20 రోజులు అయితే అవ్వొచ్చింది. కేవలం ఇంకొక 6 రోజులు 7 రోజులు మాత్రమే ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. అనగా ఈరోజు సోమవారం అండి. ఈరోజు సోమవారం జూన్ 1వ తారీఖు. వచ్చే సోమవారం 7వ తారీఖు అయితే మార్కెట్ అయితే గేట్లు తెరుచుకోబోతున్నాయి. అనగా వచ్చే సోమవారం మార్కెట్లో కూడా ఏసీ మిర్చి శాంపిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మార్కెట్ కొనసాగబోతుంది. మిరప విత్తనాలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వహించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. చాలామంది కూడా యూట్యూబ్లో వచ్చేసి ఏఐ ద్వారా యూట్యూబ్లో అయితే ఎడిటింగ్ చేసి ఏఐ వీడియోలు పెట్టడం జరుగుతుంది. అనగా తోటలు బాగా కాయలు కాసినట్టుగా ఎక్కువ మంది ఆ విత్తనం తీసుకుంటున్నట్టుగా అనే విధంగా అయితే మిమ్మల్ని ఆకర్షించే విధంగా అయితే కొంతమంది అయితే ఆ విధంగా వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది యూట్యూబ్లో. అవి మీరు కూడా చూసే ఉండొచ్చు. కావున విత్తనాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పడి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను లాస్ట్ టైంలో మార్కెట్లో కొంతమంది రైతుల్ని కదిలిచ్చి అడిగినప్పుడు, నేను కొంతమంది రైతుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలుసుకున్న సమాచారం ఏంటి అంటే, అన్న ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది అన్న చాలామంది రైతుల్ని అడిగినప్పుడు, దిగుబడి మేము ఆశించినంతగా రాలేదు తమ్ముడు. ఒక 8 క్వింటాలు 10 క్వింటాలు 15 క్వింటాల లోపు అయితే గాగనము అని చాలామంది నాకు చెప్పడం జరిగింది. అయితే నేను గత 2 సంవత్సరాలుగా నేను ఇప్పుడు కాదండి, నిన్న కాదు మొన్న కాదు మన ఛానల్ స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాల నుంచి నేను ఇదే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. యూట్యూబ్ వెనకాల ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయి. నేను పడ్డ రోజులు రాత్రి అనక పగలనక నైట్ అనక కష్టపడ్డ రోజులు ఉన్నాయి. నా సొంత నేను సంపాదించే డబ్బులలో ఈ ఛానల్ కోసం నేను ఖర్చు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి డబ్బులు. కానీ ఆ సమాచారమే తర్వాత చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఈ సంవత్సరం విస్తీర్ణం అయితే ఎంతో కొంత పెరగబోతుంది. అది నీకు ఎలా తెలుసు బ్రదరు విస్తీర్ణం పెరగబోతుందని మీరు కొంతమంది అనుకోవచ్చు. మార్కెట్ క్లోజింగ్ ఎండింగ్ టైంలో నేను చాలామంది రైతులతో మాట్లాడాను కదా. అప్పుడు చాలామంది రైతులు, అన్న మీ ఊర్లో కొంతమంది రైతులు మిర్చి వేయలేదు కదా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మిర్చి వేస్తున్నారా అని నేను కొంతమంది రైతులను అడగలేదా, విస్తీర్ణం ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందని ప్రతి ఒక్క రైతుని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. అదేనండి నా కాన్సెప్ట్. కాకపోతే కొంతమంది మిర్చి రేట్ల గురించి అడుగుతున్నాడేమో అనుకున్నారు. కాదండి, ఈ సంవత్సరం కోసం మిర్చి విస్తీర్ణం కూడా ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనే దాని గురించి కూడా నేను కొంతమంది రైతులు అయితే కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కావున ఈ సంవత్సరం ఎంతో కొంత అయితే మాత్రం పోయిన సంవత్సరం అయిన రైతులు కూడా 1 ఎకరం 1.5 ఎకరం కూడా వేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. ఈ సంవత్సరం మిరప విత్తనాలు ఎంచుకునే విషయంలో దానిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. దానిలో కొన్ని క్వాలిటీస్ అనగా ఒక 5 నుండి 6 క్వాలిటీస్ ఉంటేనే మీరు మార్కెట్లో కింగ్ అవ్వగలరు. దానిలో ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనంలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే 80 నుండి 90% మొలక శాతం అనగా జర్మినేషన్ అయితే విత్తనం అయితే రావాలి. రెండవది వచ్చేసి వైరస్ని తట్టుకోవాలండి. వైరస్ని తట్టుకుంటే ఆటోమేటిక్గా దిగుబడి అయితే రావటం జరుగుతుంది. మూడవ సబ్జెక్ట్ వచ్చేసి ఏరుకులుడిని తట్టుకోవాలి. నాలుగవది వచ్చేసి చెట్టు గుబురుగా 4 నుండి 5 ఫీట్లు అయితే పెరగాలి. ఆటోమేటిక్గా దిగుబడి అయితే అదే రావటం జరుగుతుంది. కాయ కలరు బాగుండాలి, కాయ సైజు బాగుండాలండి. ఆ విధంగా క్వాలిటీ ఉన్నట్లయితే మార్కెట్లో జెండా పాట అయితే పడుతుంది ఆ విత్తనం అని చెప్పుకోవచ్చు. ఈ అన్నిటినీ కలుపుకొని ఉన్న విత్తనం ఏదైనా ఉంది అంటే AR243 అనే విత్తనం ఉంది అని చెప్పుకోవచ్చు. నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నావు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. గత 2 సంవత్సరాలుగా నేను మార్కెట్లో అదే విత్తనం చూడటం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది అయితే కానే కాదు. గత 2 సంవత్సరాలుగా మార్కెట్కి వస్తుంది. ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కూడా హై రేటు పడుతుంది. జెండా పాటతో పోటీ పడుతుంది. ఒక్కో టైంలో జెండా పాట కంటే 150 రూపాయలు ఎక్కువైంది. ఒక్కో టైంలో జెండా పాట పడింది మార్కెట్లో ఈ సంవత్సరం. ఒక్కో టైంలో జెండా పాట కంటే 100-200 రూపాయలతో తక్కువ కూడా కొనుగోలు పోయింది.
ఫీల్డ్లు ఒకటికి 10 ఫీల్డ్లు అయితే నేను తిరిగి చూడటం జరిగింది. ఎక్కడెక్కడ తిరిగి మీరు చూసావు అని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, కొన్ని అప్లోడ్ చేస్తాను. గేట్ కారేపల్లి సైడు, ఇటు సూర్యాపేట సైడు, మోతే మండలం సైడు కొన్ని వీడియోలు నేను తీయటం జరిగింది. ఎక్కడ నేను రైతు ఫార్మర్ రివ్యూ తీసుకున్నప్పుడు కూడా ఆ తోట చూశాను, ఫార్మర్ రివ్యూ తీసుకున్నాను. వైరస్ని నల్లిని అయితే మాత్రం మీరు కొట్టే మందులు ఎక్కువ కొట్టకుండా తక్కువ మోతాదులో కొట్టినా కూడా తట్టుకునే శక్తి ఈ విత్తనంలో ఉన్నది అని నాకు చాలామంది రైతులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా దిగుబడి విషయంలో మాత్రం 25 నుండి 33 క్వింటాలు కూడా తీసిన రైతులు ఉన్నారు. మీరు మంచిగా ఇంకా పండించగలిగిన వాళ్ళు అయితే 35 పైన కూడా తీయొచ్చు అనేది నా అంచనా అండి. 33 క్వింటాలు యావరేజ్గా వచ్చింది 25 నుండి. మార్కెట్లో కూడా 10 సార్లు నేను చూశాను, జెండా పాటతో కూడా పోటీ పడింది చాలా వరకు అయితే మార్కెట్లో. తాలు శాతం కూడా చూశాను. ఒక 50 క్వింటాలు పచ్చికాయ వస్తే అది 2 బస్తాలే తాలు వచ్చిందండి. ఈ విధంగా అయితే విత్తనంలో ఉండటం జరిగింది. మార్కెట్లో కూడా కొనే ఖరీదాలు కూడా మీ లాటు చుట్టే తిరగడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఏం తప్పు చూపించి తక్కువ కొందామా అని చెప్పేసి రైతులు ఖరీదాలు అయితే మీ విత్తనం చుట్టూ మీ యొక్క లాటు చుట్టే తిరగడం జరుగుతుంది. అది అండి విత్తనంలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ నేను చెప్పడం కాదండి, నేను కూడా ఇదే AR243 విత్తనం మా అమ్మ నాన్నలతో నేను వేయించబోతున్నాను. బిల్లు బాక్స్తో సహా కూడా మీకు కూడా త్వరలో ఆ వీడియో చూపించబోతున్నాను. నాకు ఎకరం 40 సెంట్లు అయితే ఉన్నది. ఆ ఎకరం 40 సెంట్లలో ఇదే AR243 వేసి ఎలా ఉంది తోట, జర్మినేషన్ ఎలా ఉంది అనేది మీకు నేను చూపించబోతున్నాను త్వరలో అనేది. ఎక్కడ, ఏ ఊరు, ఏంటి అనేది అది తర్వాత చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మేము కూడా మిర్చి అయితే వేయబోతున్నాము అని చెప్పుకోవచ్చు. మా నాన్న వాళ్ళ ద్వారా వేయించబోతున్నాను. నాన్న, ఈ సంవత్సరం మంచి విత్తనం వచ్చింది నాన్న, బాగుంది. గత చాలా రోజుల నుంచి నేను మార్కెట్లో వీడియోలు చేస్తూ ఉన్నాను కదా, మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా విత్తనం వేయాల్సిందే, మనం పండించాల్సిందే అని చెప్పేసి మా నాన్నతో నేను చెప్పడం జరిగింది. అది నీ ఇష్టం అయ్యా అని చెప్పారు. కావున మా నాన్న వాళ్ళ తరపున అయితే నేను ఈ సంవత్సరం AR243 విత్తనం అయితే వేయించబోతున్నాను తప్పకుండా ఈ సంవత్సరం. మీలో కొంతమంది కూడా నన్ను నమ్మి చాలామంది కూడా విత్తనం తీసుకున్నారు. అన్న, మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేసేవాడిని కదన్న. గత 2-3 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. ఏదైనా ఉన్నట్టుగానే ఇటు ప్రూఫ్తో సహా కూడా నేను చూపించే వ్యక్తిని. లోపల ఒకటి, బయట ఒకటి, వీడియోలో ఒకటి, ఇక్కడ పెట్టే టైట్లో ఒకటి, అలాంటివి నేను ఉండవన్నా. ఈరోజు కొన్ని ఛానల్స్కి మోడల్గా ఉంది ఎవరెవరైతే మనమేనండి. మన ఛానల్ చూసే కొన్ని ఛానల్ ఈరోజు కొన్ని 10-20 ఛానల్స్ అయితే లేచినాయండి. మనం చూసి ఇన్స్పైర్ అయ్యి లేచినాయి కొన్ని ఛానల్స్ అయితే. ఒకడప్పుడు ఉంది 2-3 ఛానల్లే ఉన్నాయండి. ఇప్పుడు 10-20 ఛానల్ అని ఎవరి ద్వారా మనమే ఇన్స్పైర్ తీసుకున్నారు. ఇంకోటి, మనం ఏదైతే టైటిల్ పెడతాం, మనమే టైటిల్ పెడతారు, మనం ఏదైతే తమ్మునాలు పెడతాం అదే తమ్మునాలు పెడుతున్నారు. ఒకరిని మనం పాటించట్లేదు, ఒకరు మనల్నే పాటిస్తున్నారు. అదండి మన మోడల్ అనేది, మన స్టాండర్డ్స్, మన బేసిక్స్ అనేది. మంది కూడా AR243 నా ద్వారా తీసుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మార్చి 1 లాట్ అయితే ఇంకొంత ఉందండి. ఇంకా ఎవరికైనా కావాలి అనుకునేవారు ఇక్కడ పెడుతున్న నెంబర్ ఫోన్ చేసి బుకింగ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ వచ్చి తీసుకుని విత్తనం అనేది. చాలామంది కూడా ఎయిటింగ్ చేస్తున్నారు విత్తనాలు తీసుకునే విషయంలో. విత్తనాలు తీసుకునే విషయంలో కూడా రేటు విషయంలో కూడా రాజీ పడవద్దని ఎక్కడా కూడా మీరు. నేనైతే 100% నా ద్వారా విత్తనం తీసుకుంటే మిమ్మల్ని సాటిస్ఫై అయితే నేను తప్పకుండా చేయగలుగుతాను. విత్తనం వేయటమే కాదు, మీ ఏరియా, మీ ఊరు కూడా నేను రావడం జరుగుతుంది. మీ తోటలు ఎలా ఉన్నాయి అని కూడా నేను ఖచ్చితంగా కూడా ఎక్కడో 200 రూపాయలు, 300 రూపాయలు చిన్న కంపెనీ విత్తనాలు తెచ్చుకొని దిగుబడి రాలేదంటే ఎంతో కొంత మీరు బాధపడవలసి వస్తుంది అన్నగారు. మంచి విత్తనం తీసుకోండి, మంచి దిగుబడి సాధించండి. మార్కెట్లో మంచి రేటుకు అమ్ముకొని మీరే కింగ్ అవ్వాలి. మీకున్న అప్పులు తీర్చుకొని మీరు కూడా హ్యాపీగా జీవించాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాయండి. సో మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ నేను DTDC కొరియర్ వేసినాయండి. ఇన్సూరెన్స్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసింది గురజాల గుంటూరుకి వేసాను. తర్వాత వచ్చేసి నల్గొండకి వేసాను, కర్నూలుకి వేసాను, కొత్తగూడెంకి వేసాను. DTC ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళకైతే రైతులకైతే వెళ్ళిపోయినాయని చెప్పుకోవచ్చు. అది ఎవరికైనా DTC ద్వారా కొరియర్ ద్వారా నేను పంపించడం జరుగుతుంది. మీకు విత్తనాలు అంత దూరం రాలేని అన్న వాళ్ళకి, లేదు మేము ఖమ్మం వచ్చి తీసుకుంటామన్నా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు మార్చిలాట్ అయితే ఇప్పించడం జరుగుతుంది. చాలామంది ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. వెయిటింగ్ చేసే కొలది మీకు మార్చిలాట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ మార్చిలాట్ తీసుకుంటే మంచి దిగుబడి సాధిస్తారు.
మంచి రేటుకు అమ్ముకుంటారు మార్కెట్లో కూడా అని మొదట్లాటే నేను మీకు అందించాలని నేను ఎంతో కొంత తాపత్రయపడుతున్నాను. కావున మీరు మార్కెట్లో మంచి రేటు పలకాలంటే మంచి రేటు తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఎవరైతే నమ్మకం ఇస్తారో యూట్యూబర్లు, మీరు ఎక్కడైతే ఇత్తనాలు తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. తీసుకోవడం విత్తనం తీసుకునే విషయంలో మాత్రం అది మీ ఇష్టం. ఏ యూట్యూబ్ నమ్మకం వాడు కాదు, అక్కడే మీరు తీసుకుని నన్ను నమ్మితే మాత్రం మిమ్మల్ని 100% మీ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయనండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవానండి. మిమ్మల్ని ఇతర విషయంలో మోసం చేయాలని నాకు 1% కూడా లేదండి. నేను డైలీ కష్టపడతాను. నేనేదో కార్లలో తిరిగేవాడిని కాదు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కష్టం విలువేంటో, కష్టం వాల్యూ ఏంటో నాకు తెలుసు అండి. మిమ్మల్ని మోసం చేయాలి, విత్తనం తీసుకోమని అని చెప్పేసి నాకు 1% కూడా లేదండి. చాలామంది రైతులతో ఈ సంవత్సరం ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఆశించినంతగా దిగుబడి రాలేదు అన్న, ఎంతో కొంత మేము లాసిపోయాము అన్నారు. కాబట్టి నాతో ఈ విత్తనం మేము ముందుగా నేను తీసుకొని రావటం జరిగింది అండి. ప్రతి ఒక్కరూ నా ద్వారా విత్తనం తీసుకోవాలనేవారు నా నెంబర్కి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా బుకింగ్ చేసుకుంటే డైరెక్ట్ నేను పంపించడం కూడా జరుగుతుంది మీకు మీ ఏరియాకి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి.